చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు అందమైన స్త్రీతోటి జాలీగా గడుపుతారు. ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం మీకు లభిస్తుంది. సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా మంచి అన్ని రంగాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు ఈ రోజు కనిపిస్తాయి. అన్ని రంగాల్లో మీకు మెరుగైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు అయితే మీరు చూడడం జరుగుతుంది. ఈ రోజు భయాన్ని అయితే మీరు పూర్తిగా తొలగించుకోవాలి. ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం కొరకు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం దోష నివారణ పరిహారం చేయాలి. దాని కొరకు ఈ రోజు తెల్ల జిల్లేడు చెట్టు వేరును అయితే ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు చెట్టు వేరును వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు చెట్టు వేరును మీరు కుడి చేతి కంకణానికి కట్టుకోవాలి. కట్టుకునేటప్పుడు 4 సార్లు కట్టుకునే ముందుగా 4 సార్లు సంకటహార గణేశ స్తోత్రం పఠించి ఆ తర్వాత కట్టుకోవాలి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఈ రోజు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుండి విముక్తి అనేది పొందగలుగుతారు. మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న సమస్యలు తొలగించబడతాయి. మరియు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం లభిస్తుంది. వ్యక్తిగత విషయాలు ఈ రోజు తెలుసుకునే అవకాశం ఉంది. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. ఈ రోజు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు మీకు అయితే ఈ రోజు పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు సహాయ సహకారాలు మీ నుండి పొందే అవకాశం కూడా ఉంది. పని రంగంలో మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం కొరకు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ రోజు తీసుకోవడం సాధ్యమవుతుంది. దానివల్ల మీకు మేలు కలుగుతుంది. ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. భావోద్వేగ సందర్భాల్లో కూడా మీకు ఈ రోజు మెరుగైన పరిస్థితి అనేది ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలన్నీ మీకు కలుగుతాయి. విద్యార్థులు మంచిగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే విజయాన్ని అందుకుంటారు. పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి ఈ మద్దతు అనేది ఇవ్వగలుగుతారు. ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి. సంబంధాల్లో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలను అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందటం మీ వంత అవుతుంది. ఈ రోజు ఈ రాశి వల్ల మాత్రము ఆనందం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సమయం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి మాట్లాడటం జరుగుతుంది. ప్రేమలలో సహనం అవసరం అవుతుంది. సంబంధాల్లో ఆకర్షణ అవసరం అవుతుంది. ఈ రోజు సీనియర్ వ్యక్తులతోటి విద్యార్థులు సంభాషించే అవకాశం లభిస్తుంది. స్పష్టంగా అన్ని విషయాల్లో కూడా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకుంటారు. బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది. కొన్ని విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రవర్తనతో సంతోషంగా ఉంచగలుగుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు అనేది లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులు అవుతారు. ఈ రోజు లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. కార్యాచరణ మెరుగ్గా సాగుతుంది. భాగస్వామి అనుభూతి అనేది ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరియు పని దగ్గర ఉన్నటువంటి సమస్యల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు రాశివారి స్త్రీలకు ముఖ్యంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు తగినటువంటి మందులను సేకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృషి యొక్క ఫలితాలను పొందటానికి గట్టిగా శ్రమించాలి. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ఈ రోజు ప్రజల ఆలోచనలు మార్చవద్దు. మీరు ఈ రోజు అధిక ప్రసంగం చేయకుండా ఉండాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాష్ట్రాల్లో అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే గనక ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. కుటుంబ సమస్యలను ఫస్ట్ పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే
మీకు మంచి మరి సమయం అనేది ప్రారంభమవుతుంది. అన్ని విధాలుగా మీరు లబ్ధిని పొందగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా మీకు ఈరోజు మరి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచన అనేది యువతి యువకులలో పెరిగిపోతూ ఉంటుంది. ఇక వివాహం కాని వారికి అనే సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్కీ సంఖ్య 23 మరియు లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. పరిహారములో ఈ రోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుంటే అలంకరణ వస్తువులను సమర్పించుట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.